అందరికీ నమస్కారం. నేను మీ చిప్పాడ శేషగిరిరావు. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇటీవల డిసెంబర్ 5న ఉరవకొండలో ఉన్న ఒక ఎంపీడీఓ గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. డిఎన్టీ డీనోటిఫైడ్ ట్రైబ్ అనేవాళ్ళు బీసీఏలో ఉన్నారు. అందులో దాసరి కమ్యూనిటీ వస్తుంది, అలాగే దొమ్మర, గంగిరెడ్ల, జంగమ, జోగి, కాటికాపరి, మొండివారు, పాముల, ఇంక ఇతరితర చాలా వస్తాయి అన్నమాట. ఇందులో బీసీఏలో దాసరి కూడా వాళ్ళతో పాటు ఉంది కాబట్టి ఆ స్టేట్మెంట్ని చూసిన తర్వాత వెంటనే మన ఎస్కోట గౌరవ ఎంపీడీఓ గారు సతీష్ గారితో మాట్లాడడం జరిగింది. నేను మాట్లాడిన తర్వాత వెంటనే సార్ కూడా బాగానే రెస్పాండ్ అయ్యి వెంటనే ఆయన నాకు కాల్ చేసి చెప్పారు, అవునండి వచ్చిందని చెప్పేసి. మరి ఏంటి సార్ ఏం చేస్తున్నారంటే, ఆయన ఒక ప్రొఫార్మా పెట్టారు నాకు. అదేంటంటే అసలు యాక్చువల్లీ సీడ్ లాస్ట్ టైం మనం పెద్ద వీధి కుర్రలతో కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసాం. సీడ్ అంటే యాక్చువల్లీ సీడ్ అంటే స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ డిఎన్టీ కమ్యూనిటీస్. సీడ్ ఇది సెంట్రల్ గవర్నమెంటు కొంత ఫండ్ అనేది కేటాయిస్తుంది అనమాట ఈ డీనోటిఫైడ్ ట్రైబ్ వాళ్ళకి. ఇందులో ఒక 4 విభాగాలు, అంటే ఎడ్యుకేషన్ పరంగా మనకి సపోజ్ మన కుర్రవాళ్ళు ఎవరైనా సరే ఆర్ఆర్బీ కానీ, యూపీఎస్సీ కానీ, బ్యాంక్ టెస్టులు కానీ దేనికి ప్రిపేర్ అయినా సరే వాళ్ళు ఫండింగ్ ఇస్తారు. 2 హెల్త్ అనే దాంట్లో లాస్ట్ టైం మనం చూసాం ఆయుష్మాన్ భారత్ కార్డ్ అని, అటువంటిది. 3 లైవ్లీహుడ్ అనమాట అది. అలాగే ఇందులో ఈ లైవ్లీహుడ్లో మనం ఏం చేస్తున్నాం, మన కూలి అలా ఏంటి లేదు, ఏమైనా స్టూడెంట్స్ ఎవరైనా కిరాణా షాప్ పెట్టుకుంటారా, పాన్ షాప్ పెట్టుకుంటారా ఉంటే కనుక అది బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పించడం. ఇంకోటి హౌసింగ్, ఇల్లు లేని వాళ్ళకి వాళ్ళే కొంచెం ఎంతో కొంత ఆర్థిక సాయం చేసి ఇల్లు కట్టించడం. అంటే ప్రధానంగా 4 ఇట్ల మీద వీళ్ళు ఈ సీడ్ ప్రోగ్రామ్ అన్నది ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫండింగ్తో నడుస్తుంది అనమాట. కాబట్టి అయితే ఇష్యూ ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఈ సీడ్ ప్రోగ్రాం వల్ల మన ఎస్కోట ఎంపీడీ గారితో మాట్లాడితే ఆయన ప్రజెంట్ చెప్పిన తర్వాత నేను ఆయనకు చెప్పడంతో పాటు మన గౌరవ కలెక్టర్ గారు అంబేద్కర్ గారికి కూడా నేను వాట్సాప్ టెక్స్ట్ పెట్టాను. ఎందుకు పెట్టానంటే, సార్ ఏదైతే విజయనగరం డిస్ట్రిక్ట్ పాపులేషన్ ఫిగర్స్ యాజ్ పర్ స్మార్ట్ పల్స్ సర్వే అని చెప్పేసి ఒకటి ఏదో వాళ్ళకి ఒక లిస్ట్ వచ్చింది. ఆ స్మార్ట్ పల్స్ సర్వేలో ఏంటంటే కంప్లీట్గా దాసరి ఉనికే పోయింది. అందులో స్టేట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద దాసరి కమ్యూనిటీ అంటే శృంగవరపుకోట మాత్రమే కోట్ చేయొచ్చు ఎక్కడైనా సరే. ఈవెన్ చెప్పాలంటే పీపుల్ ఆఫ్ ఇండియాలో థర్స్టన్ వాల్యూమ్లో కూడా దాసరి గురించి ఎరుకంపేరంటాల దీని గురించి రాశారు ఆయన బ్రిటిష్ టైంలో. అయితే నేను ప్రతిసారి చెప్తుంటాను, దాసరి అనేది మెజారిటీగా ఎస్కోట్లో నేను డెలిబరేట్గా చెప్తాను, ఎంక్వైరీ చేసుకోండి, నియోజకవర్గంలో తక్కువలో 15,000 నుంచి 25,000 వరకు దాసరి ఓటింగ్ ఉంటుంది అని నేను బలంగా చెప్తా. ఎవరైనా సరే ఓపెన్ డిబేట్కి రావచ్చు అనమాట అది. అయితే ఎంత ఉనికి ఉన్న దాసరిని ఈ స్మార్ట్ పల్స్ సర్వేలో వాళ్ళు ఏం చేశారంటే సీరియల్ నెంబర్ 14లో బీసీడీ అని చెప్పేసి దాసరి చూపించారు. గత 100 సంవత్సరాలుగా మనం క్యాస్ట్ సర్టిఫికేట్లు తీసుకుంటే బీసీఏ సీరియల్ నెంబర్ 6లో దాసరి ఉంటుంది. కానీ స్మార్ట్ పల్స్ సర్వేలో ఇంత పెద్ద ఎస్కోట్లో ఉండి కూడా వాళ్ళు ఏంటంటే చాలా వ్యంగ్యంగా టోటల్ పాపులేషన్ అంట 857, ఫ్యామిలీస్ అంట 286. ఈవెన్ ఒక వీధి తీసుకుంటేనే 1,500 మంది ఉంటాం మనం. అటువంటిది తప్పు అని చెప్పేసి వెంటనే గౌరవ కలెక్టర్ గారికి నేను పెట్టాను. అయ్యా ఇలా జరిగింది అనేసి పెట్టిన తర్వాత వెంటనే మన గౌరవ ఎంపీడీఓ గారు ఆయన చూసి లేదండి అని చెప్పేసి నేను ఆయనతో మాట్లాడాను. ఆయన ఆఫీస్కి వెళ్తే ఆయన వెంటనే నా ముందే ఈడీ బీసీ వెల్ఫేర్తో మాట్లాడారు. అప్పుడు నేను చెప్పాను, సో సార్ ఇది సార్ తప్పు పడిందంటే వాళ్ళు కూడా వెంటనే డైరెక్షన్ ఇచ్చి బీసీడీ అనేది తీసేసేయండి, అసలు దాసరి కాబట్టి సర్వే స్టార్ట్ చేయండి అన్నారు. వెంటనే ఎంపీడీఓ గారు ఒక 5 to 10 మెంబర్స్కి వెల్ఫేర్ ఆఫీసర్లకి ఎంగేజ్ చేశారనమాట.
సో ఖచ్చితంగా మేము చేస్తాం. నేను కూడా చెప్పాను, సార్ మీరు అనేవాళ్ళు కనుక వీధిలోకి వస్తే నేను ఎస్కోట్లో ఉన్న ప్రతి వీధిలో దాసరి కుర్రోళ్ళకి చెప్తాను సార్, వాళ్ళు అక్కడికి వస్తారు, మీకు గైడ్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నాను. నేను ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఈ పెద్ద వీధి గ్రూప్లో ఇంచుమించు 187 మంది ఉన్నారు. అయితే మనం ఎవరికి హెల్ప్ చేయలేం డబ్బు పరంగా. అయితే ఒక సమాచారం అనేది ఇవ్వాలి. సపోజ్ మనం వేరే వాళ్ళకి ఆర్థిక భరోసా లేదు ఇంటి నివాసం ఇవ్వలేనప్పుడు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మీరు వాళ్ళకి చెప్పాలి. ఇది సామాజిక బాధ్యత. నేను సామాజిక బాధ్యతతోనే ఇది ఒక ఆవేదనతో చేస్తున్నాను. నేను ఎంక్వైరీ చేస్తే ఇప్పటికీ కూడా ఎవరు కూడా ముందుకు వెళ్ళట్లేదు. మేము చదువుకోము, మాకు అక్కర్లేదు, ఇప్పుడు మాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్తున్నారు. మీకు ఇప్పుడు ఉన్నాయి కాదంటలేదు, కానీ మీరు అనేవాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. మీకు ఏమైంది? మీరేం డబ్బులు కట్టట్లేదే. మీ దగ్గరికి వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చినప్పుడు మీరు డేటా ఇవ్వండి. మీరు సివిల్స్ కోచింగ్ తీసుకోండి, ఆర్ఆర్బీ తీసుకోండి, ఇంక వేరే కోచింగ్లకు తీసుకోండి. ఎందుకు తీసుకోరు మీరు? లేదు, అది అయిపోయింది, మీకు అది అక్కర్లేదు. బిజినెస్ చేసే ఉద్దేశం ఉంటే చెప్పండి, బిజినెస్ చేస్తామని, వాళ్ళు ఫండింగ్ ఇస్తారు. లేదు, ఈ 70 సంవత్సరాల్లో ఇంకా దాసుల్లో చాలామంది ఇల్లు లేవు, నేను చూస్తున్నాను. అట్లీస్ట్ ఇల్లు లేని వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. లేదు అంటే పని చేయండి, మీ అందరూ కూడా మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు పట్టుకొని గౌరవ ఎంపీడీఓ గారు ఆఫీస్కి వెళ్తే కనుక వాళ్ళు రాసుకుంటారు. ఈ పనిని చేయండి దయచేసి. అది చాలామంది స్మార్ట్ మొబైల్స్ వాడుతున్నారు. వాడే ఈ స్మార్ట్ మొబైల్ మన సామాజిక వర్గానికి ఉపయోగపడేలాగా చెయ్యండి దయచేసి. ఆల్రెడీ మన పెద్దలు కూడా కొంతమంది చెప్పారు, ఇలా తప్పుపడింది మనం గౌరవ కలెక్టర్ గారు చెప్దామని చెప్పాను నేను. సో నేను మళ్ళా చెప్తున్నాను, ఎస్కోట అనే కాదు, ఆల్రెడీ స్టేట్లో ఉన్న దాసరి కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరైతే వెనుకబడి ఉన్నామో, ఎవరికైతే నిజంగా ఇల్లు లేదో, అలాగే ఎవరికైతే ఈ యూనిట్లు పెడదాం అనుకుంటున్నారో, ఎవరికైతే హెల్త్ కార్డ్స్ లేవో, ఇలాగా ఈ ప్రధానంగా ఈ 4 కాన్సెప్ట్ల మీద ఈ సెంట్రల్ గవర్నమెంట్ రేపొద్దున్న కాంగ్రెస్ వచ్చినా సరే డిఎన్టీకి ఒక సపరేట్ రిజర్వేషన్ ఇవ్వడం ఏదో అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నారు. ఈవెన్ బీజేపీ వాళ్ళు కొంత ఫండింగ్ ఇచ్చి మనల్ని అప్రూవ్ చేద్దామని చెప్పేసి. కాబట్టి నేను మళ్ళా చెప్పేది మీకు ఒకటే, ఇది పెద్ద వీధి ద్వారా, అంటే నేను పెద్ద వీధి గ్రూప్లో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. అలాగే నేను చాలా గ్రూప్స్లో ఉన్నాను. ఎస్కోట్లో ఎరుకం పేరెంట్ల గ్రూప్ అని చెప్పేసి, అడ్హాక్ కమిటీ అని చెప్పేసి, లేదు ఉత్తరాంధ్ర దాసరి గ్రూప్ అని చెప్పేసి, లేదు విజయనగరం దాసరి గ్రూప్ అని చెప్పేసి, లేదు దాసరి కులస్తుల అమరావతి అని చెప్పేసి, ఇలా ఇతరత్ర చాలా గ్రూప్స్ ఉన్నాయి నాకు. అలాగే దాసరి స్ట్రెంత్ 2024, ఇలాగా నాకున్న గ్రూప్స్లో నేను పెడతాను. మీకేమైనా తెలిస్తే కనుక ఆ గ్రూప్స్ కూడా పెట్టండి. ఇది స్టేట్ ఇష్యూ. మెయిన్గా ప్రధానంగా ఎవరికైనా సరే ఎస్కోట్ గుర్తుకొస్తుంది కాబట్టి నేను అందుకే మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ అందరూ కూడా ఈ యొక్క నేను చెప్పే ప్రతి పాయింట్ అర్థం చేసుకొని స్టూడెంట్స్ మెయిన్గా 4 పాయింట్స్ మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువసార్లు చెప్తున్నాను ఏమనుకోవద్దు. 4 ప్రధానంగా పాయింట్లలో ఎడ్యుకేషన్, హెల్త్ ఇన్సూరెన్స్, లైవ్లీహుడ్, హౌసింగ్. కాబట్టి చాలామందికి ఇల్లు లేవు. సో మనం ఎలాగా హెల్ప్ చేయలేం, మనం ఎలాగా డబ్బులు ప్రతిసారి ఇవ్వలేం. కాబట్టి గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు వారికి సమాచారం తెలపండి. చదువుకోలేని వాళ్ళకి మీరు చేయాల్సిందల్లా ఒకటి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు పట్టుకొని ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళని గౌరవ ఎంపీడీఓ గారు ఆఫీస్కి వెళ్ళమని చెప్పండి. అలాగే సచివాలయం యొక్క వెల్ఫేర్ ఆఫీసర్లు కూడా పాపం వాళ్ళు తిరుగుతున్నారు, ఇంకెవరైనా మిస్ అయిపోతే కనుక అక్కడికి ఇవ్వండి. దయచేసి మళ్ళా చెప్తున్నాను, ఈ యొక్క ప్రోగ్రాంలో అందరూ భాగస్వాములు అవ్వండి. ఇది కమ్యూనిటీ అభివృద్ధి కోసం. దయచేసి ఇది ఏ ఒక్కరితో ఆగిపోకూడదు, అందరూ కూడా లబ్ధి పొందాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ధన్యవాదాలు.